ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా అనంతరం 2025-26 బడ్జెట్పై వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో ప్రశ్నలు అడిగిన సభ్యులు సభలో లేకపోయినా సరే స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం, డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మెగా డిఎస్సి ద్వారా త్వరలో 16,347 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహరీల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరం అవుతుందని, మనబడి మన భవిష్యత్తు ఉపాధి హామీ కింద దశలవారీ చేపడతామని చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ను ఈ ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కాలేజీలకు పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాలు, మంచి విద్య అందించడంలో ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. 117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని, గత ప్రభుత్వ నిర్వాకంతో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, దీనికి ఓ ప్రత్యామ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించామని అన్నారు. దీనికోసం ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నామని, ఇన్కంప్లీట్గా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. 117 జీవోకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చే జీవో ఆధారంగా సభ్యుల సలహాలతో ముందుకు వెళతామన్నారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయని, నాణ్యత లోపించిందని అన్నారు. దీనిపై రిపోర్టు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు అనుమతి ఇస్తున్నామని, సీసీటీవీలు, లైటింగ్ పాఠశాలల వద్ద ఏర్పాటు చేస్తామని చెప్పారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఏపీ కింద సిఎస్ఆర్ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. డిప్యూటీ సీఎం ఎలా అయితే సిఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారో అలా మనం కూడా చేద్దామని, మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. అంతకుముందు ప్రశ్నలు అడిగిన సభ్యులు సభలో లేరన్న లోకేష్ మాటలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. సభలో లేకపోయినా మీరు సమాధానం చెప్పండి, వాళ్ళు టీవీల్లో చూసుకుంటారన్నారు. దానికి లోకేష్ స్పందిస్తూ టీవీలు పగులుతాయి అధ్యక్ష అంటూ సెటైర్ వేశారు. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష, ఇంట్లో ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష.